వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతా కార్మికులకు 10 మద్యం దుకాణాలు మంజూరు. జాయింట్ కలెక్టర్ నవ్య. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కులగణనలో క్రైస్తవుల పేరు లేకపోవడం బాధాకరంగా ఉందని క్రైస్తవ పాస్టర్ శ్రీధర్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్ మీడియా సమావేశంలో పాస్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణనలలో క్రైస్తవుల పేరు లేకపోవడం క్రైస్తవుల ఉనికి లేకుండా చేసే కుట్రగా భావిస్తున్నామని, ఈ చర్యను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణలో క్రైస్తవులు లేరా, కులగణనలో క్రైస్తవుల పేరు ఎందుకు తీసుకురాలేకపోయారు, తెలంగాణ క్రైస్తవ మైనార్టీ ఆఫీస్లో రిజిస్టర్డ్ చర్చిల పూర్తి సమాచారం ఉంది, అయినప్పటికీ క్రైస్తవులను చులకనగా చేయడాన్ని క్రైస్తవ సమాజం తప్పుగా భావిస్తుందని, అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల యొక్క సంఖ్య ఎంత ఉందో ప్రజలకు తెలపాలని, ఈ కులగణనను క్రైస్తవ సమాజం తప్పులో తడకగా భావిస్తుందని, కాబట్టి క్రైస్తవుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించాలని, లేని పక్షంలో 33 జిల్లాల క్రైస్తవులు ఉద్యమాలు చేయడానికి అన్ని జిల్లాల కలెక్టరేట్లు, సీఎం కార్యాలయం ముట్టడికి వెనుకాడమని అన్నారు. అనేది చాలా మన సంస్కృతికి, భారత సంస్కృతికి ఎంతో విరుద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులంటే ఒక సేవకు గుర్తు, క్రైస్తవులంటే ఒక విద్యకు గుర్తు, క్రైస్తవులంటే ఒక రైలు మార్గాలు వేయడంలో గుర్తు. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు, క్రైస్తవులు ఒక మంచి అభివృద్ధిని కోరుకునేవారు, ఒక శాంతిని కోరుకునేవారు. ఈ భారతదేశానికి కూడా వారు ఒక విలియం కేరీ లాంటి వాళ్ళు సేవలు అందించారు. ఎన్నో ఆ యొక్క ఆచారాలను, మూఢనమ్మకాల్ని విలియం కేరీ గారు అరికట్టి మన భారత ప్రజలకు చాలా స్వేచ్ఛనిచ్చారు. అలాంటి పవిత్ర ఈ భారతదేశంలో ఇలాంటి మత ఛాందసవాదులు, ఇలాంటి మతోన్మాదులు మళ్ళీ దీని వెనకాల చూస్తే ఇందులో క్రైస్తత్వంలో ఉండేవారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి వారు దీన్ని ఒక ఆసరగా తీసుకొని ఈ యొక్క శాంతిని కోరుకునేటువంటి క్రైస్తవుల మీద ఈ భయంకరమైనటువంటి దాడులు తెగబడుతున్నారు. కాబట్టి వీరి మీద ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకనైనా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము హిందూ ముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా ఓట్లను వాడుకుంటారు, మా సీట్లను వాడుకుంటారు, మా సేవను వాడుకుంటారు. ఇది మన పవిత్ర భారతదేశంలో జరుగుతున్న అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మేము దీన్ని ఒక ఉద్యమంలాగా చేపడతాము. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మైనార్టీస్, బుద్ధులు కావచ్చు, మైనార్టీస్. కానీ ప్రపంచ దేశాలకు వెళ్తే హిందువులు మైనార్టీస్. ముస్లిం దేశాలలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ దేశాల్లో హిందువులు ఉన్నారు, అక్కడ మైనార్టీస్. కానీ ఇక్కడ క్రైస్తవుల మీద మైనార్టీ దాడులు జరిగినప్పుడు
అక్కడ మన బంగ్లాదేశ్ సంఘటన కూడా మన హిందువుల మీద అక్కడ అరాచకాలు జరిగినప్పుడు, స్త్రీల మీద మానభంగం జరిగినప్పుడు ఒక క్రైస్తవులు మేము కూడా ఎంతో బాధపడ్డాం. మా తోటి ఐందవ సహోదరిమణులు అని మేము చాలా బాధపడ్డాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అధికారం కోసం, ఈ యొక్క రాజకీయ కాంక్ష కోసం, పవర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇంకా రకరకాలైన హిందూ వాదులు కావచ్చు, మరి హిందువులలో కూడా చాలా మంచివారు ఉన్నారు. కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు, అక్కడ మైనార్టీగా ఉండేటువంటి హిందువులకు హాని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరులైన హిందువులారా, మీరు ఏది పడితే అది నమ్మక అక్కడ మన ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఇబ్బంది కాకుండా నిమిత్తమై ఇక్కడ ఉన్న ఈ యొక్క మైనార్టీ వాళ్ళకు కూడా మీరు రక్షణ కల్పించి మీరు కూడా సోదర భావంతో మెలుగుతున్నారు ఇన్ని రోజులుగా. కాబట్టి దీనికి సాధ్యమైనంత వరకు మీరు కూడా అడ్డుకట్ట వేయాలని కోరుకుంటూ, మరి మేము శాంతికి గుర్తు కాబట్టి క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహాలు ఒకవేళ లేపినట్లయితే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా న్యూసెన్స్ అవుతుంది. చాలా వరకు అందరం ఇక్కడ కోల్పోతాం. తర్వాత ఎవరంటే ఉన్నత వర్గాల వాళ్ళే, తర్వాత ఈ యొక్క ఛాందస్యవాదులను పెంచి పోషించే వాళ్ళే లబ్ధి పొందుతారు తప్ప మన ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళమే దీంట్లో నలిగిపోతాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క క్రైస్తవ పోరాట రక్షణ సమితి తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను ఖండిస్తూ, అలాగే ఇంకా మా ఆర్కేపీ రాష్ట్రీయ సంఘం ఉంది, మరి వారు కూడా దీన్ని ఖండిస్తూ మాటలు చెప్తారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి క్షేత్రాన్ని కాకినాడ నగరానికి చెందిన శ్రీకృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధమాధురి రామకృష్ణల ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 100 మందికి పైగా ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించి ఈ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సేవక్ సభ్యులు ఘనస్వాగతం పలికి గురువర్యులు సుధామాధురి రామకృష్ణ దంపతులతో పాటు పలువురిని శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో సుధామాధురి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినాన ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, నిర్మాణం పూర్తయి రాములోరు కొలువైన వెంటనే శ్రీకృష్ణ పరివార్ తరపున సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడానికి అవకాశం ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. విశాల ప్రదేశంలో నిర్మితమవుతున్న ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అనుపసేవతే ఉత్క్రామంతం స్థితక్షుషః యదంతో యోగినశ్చైనం పశ్యత్యాత్మన్యవస్థితం. నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీం ప్రసురాస్తస్య శాఖాః పునః ప్రవృద్ధా విషయ ప్రవాలాః. రామచంద్రుడితడు రఘువీరుడు రామిత ఫలము పరగా సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి జ్ఞానము ఇతడు నిరతి పాలి ఘనపాలి జాతమాయిన ఫలములియగ. ఈ రోజున తోలగిరి క్షేత్రంగా నామకరణం చేయబడిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం రావడం జరిగింది. నిజంగా ఎంత చక్కటి వాతావరణం అంటే ఈ హైవే మీద మీకు పెద్ద విరాట్ స్వరూపం మన అయోధ్య రామయ్య వస్తారు. అండ్ ఇక్కడ సేమ్ భద్రాద్రి నమూనాలో ఇక్కడ మనకి రాముల వారి దర్శనం ఇస్తారు. అంతా చాలా చక్కటి వేద ప్రయుక్తంగా ఇక్కడ
విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. అయితే మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరపున నేను మా తాతగారు మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ గర్భాలయంలో గ్రానైట్ గుమ్మం, దశావతారాల గ్రానైట్ గుమ్మానికి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ మా శ్రీకృష్ణ పరివార్ తరపున కూడా అయోధ్య రామయ్య విగ్రహానికి విరాళం అందించాము. నిజంగా ఇలాంటి క్షేత్రంలో మనం ఒక ఇటుక వేసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మీ అందరినీ పేరు పేరున నేను అడిగేది ఒక్కటే, ఈ ఇంత చక్కటి క్షేత్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ద్రవ్య రూపంలో గాని వస్తు రూపంలో గాని మీరు ఇచ్చిన ఆ అమూల్యమైన ఆ సహకారం ఈ దేవాలయ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి క్షేత్రం మన తూర్పు గోదావరి జిల్లాలో, మన కాకినాడ జిల్లాలో మనకి అతి దగ్గరగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. నిజంగా ఈ ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మొదటి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసే అవకాశం ఇవ్వాలి అని ఈ ఆలయ కార్యవర్గ కమిటీని అందరినీ కూడా నేను కోరుతున్నాను. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, ఎన్టీపీసీ ఏఎఫ్ఐసి ప్రాంతంలోని ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్ ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు షకీల్, ముజామిల్ మరియు దాసరి రాజలింగు ఫక్రౌద్దీన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులని మరియు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాసిగంటి సుధాకర్, రాఘవారెడ్డి, సింగం కిరణ్, అమ్లాసరన్, తాజు, అశోక్, ఆసిఫ్, మాజిద్, సలీం, గౌస్, శ్రీకాంత్, ప్రాణ తదితరులు పాల్గొన్నారు. ड्रग्स को మరియు ट्रैफिक तरफना मुझे में जाओ, सामने जाओ जी. अरे कैसा मेरा माजी डिप्टी चेयरमैन. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అందరికీ నమస్కారం. రెండే విషయాలు, నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. చాలా అలసిపోయినరు, అందరు కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. షకీల్ అండ్ ముజామిల్ ట్రూ ఫిట్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, ఇక పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది కాబట్టి వేదికపై ఉన్న దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండే విషయాలు, దాదాపు మనం వస్తుంటే చాలా మంది పబ్లిక్ ఆపి అడుగుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఒకటి మనం ఫ్లెక్సీలో ఒకటి పెట్టినాం ఏమని, ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం 3K రన్ యాంటీ డ్రగ్స్ అని పెట్టినాం. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు, ఫస్ట్ మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, రెండవది మానసిక ఒత్తిడి. మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొద్దుగాలు లేచిన కాడ నుంచి ఏది కనబడితే అది తింటాం మనం. అది ఏదైనా కావచ్చు. అందరూ కూడా వాకింగ్ చేయాలి, రోజు నడకని ప్రారంభించాలి. ఇంకొకటి డ్రగ్స్. దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ ఈ పిల్లలు పూర్తిగా మత్తు పదార్థాలకి బానిసలైతా ఉన్నారు. ఇది
యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, ఏ ఒక్కరిది కాదు ఇది. ఇవాళ ప్రభుత్వాలనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాంత్రాంగాన్నో ఇంకొకరినో అధికారులను నిందించడం కాదు. సొసైటీలో యూత్ని కాపాడుకోవాలంటే అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. కాబట్టి విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా, ఇది జిమ్ అనేది కూడా ఒక డ్రగ్ లాంటిదే. ఒకరోజు మనం పోకపోతే ఏమైతుంది, ఏదో మనం కోల్పోయినట్టుగా భావిస్తాం. కాబట్టి యూత్ అందరినీ కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెంచినట్టయిందంటే 100కు 100% మనం ఒక మంచి ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ట్రూఫిట్ జిమ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఈ ట్రూఫిట్ 3Care అండ్ యాంటీ డ్రగ్స్ నుండి ఒక మెసేజ్ కూడా, యువత చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని రేపటి నవభారత నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్తో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరారెడ్డి, తలారి రంగయ్య, మెరుగు నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉండేదని, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని, ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంతే తేడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావస్ వసంత మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం. ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంటును తప్పుదో పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే, తప్పో ఒప్పో 46% ఉన్నావు. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు. మొన్న అసెంబ్లీ పిలిచిండ్రు. మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా 42%కి బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే, కులగణన ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? బీసీలు 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్కి. నేను అనుకున్నా, అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి.
ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మీటింగ్లో లేరు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ శాండిల్య గారు, ఆయన మీటింగ్లో లేరు. మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి, మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి, బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి, ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి, అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం గాయత్రి దేవాలయంలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగి ఉన్నది. దానికి దివ్యక్షేత్ర హరిహరపురం శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీ నరసింహ పీఠాధిపరులు పరమ పూజ శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ సంయుక్త ప్రకాశ సజ్జిదానంద సరస్వతి మహాస్వామి వారు గురువు గారు విచ్చేసి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసి ఉన్నారు. స్థానికంగా గాయత్రి దేవాలయ కమిటీ స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు, గౌరు వెంకటరెడ్డి గారు, భక్తజనులు పాల్గొన్నారు. ప్రభాకర్ రావు గారు, సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు చిత్త సురేష్ కుమార్ మరియు భక్తజనం అందరూ కూడా పాల్గొన్నారు. నిరణ్యయేన సువిదారథేన ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్వామవృష్ణియం నవవాజస్య సంగతే అగ్నిర్మూర్ధ దివస్తకుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సజన్వతి. పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు వేమ్లవాడ మదన్ మోహనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొమ్మెర పోతన సమాధిని సందర్శించి నివాళులర్పించారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మాలు, వేదాలు, మూలస్తంభ పురాణం, రాజశాసనాల కరపత్రాలను ఆవిష్కరించారు. వారి వెంట ఈ కార్యక్రమంలో సొల్లేటి కృష్ణమాచార్యులు, రాళ్లబండి విష్ణు, బైరోజ్ రవీంద్రాచారి, పాలకుర్తి మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అబ్బోజ యాకస్వామి, సోమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. బొమ్మెర గ్రామానికి వచ్చాము. బొమ్మెర పోతన గారి సమాధి దగ్గర మరి ఇప్పుడే పూజలు చేసుకున్నాం. మరి బొమ్మెర పోతన గారు అంటే తెలంగాణలో మరి భారతదేశం మొత్తంలో కూడా తెలియని వాళ్ళు ఉండరు.
ఆయన చరిత్రకెక్కారు. మరి భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన మహానుభావుడు బమ్మెరపోతన గారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే, ఒక విష్ణు భగవానికి పూజ చేసేటోడైనా సరే, ఆయన శివభక్తుడు. వృత్తిరీత్యా ఆయన వ్యవసాయం పని చేసుకునే వ్యవసాయదారుడు. ఆయన యొక్క రచనలు అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. ఆయన మొదటి రచన ఇప్పుడు ఆయన రచనలను ఎంతో గౌరవంగా స్వీకరించినటువంటి, మరి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మరి ఆ యొక్క బమ్మెరపోతన గారిని ఏ రకంగా మనం పొగిడినా తక్కువనే. మన భారతదేశానికే గర్వకారణము, తెలంగాణకే గర్వకారణము, మరి ఈ యొక్క బమ్మెర గ్రామానికి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరి ఆ మహానుభావుని సమాజ్ దగ్గరికి ఆ అవకాశం దొరికినందుకు మరి మేము కూడా ధన్యులమని భావించుకుంటూ, మరి ఒక్క నిమిషం చొల్లెటి కృష్ణమాచారి గారు మాట్లాడవచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.